హాయ్ వ్యూవర్స్, ఏదో ఒక రోజు భారతదేశం యొక్క పేరు ఇంగ్లీష్లో ఇండియా అని ఉంది కదా, అది తీసి భారత్ ఆర్ హిందుస్థాన్ అని పెడతారని అనుకున్నా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. మీ ప్రపంచం అంతా తిరగేయండి. అమెరికా ఇంగ్లీష్లో అలాగే ఉండిద్ది, తెలుగులో కూడా అలాగే రాస్తాం. ఇంగ్లాండ్ ఇంగ్లీష్లో అలాగే, తెలుగులో. పాకిస్తాన్ సేమ్ అలాగే. ఒక భారతదేశానికి మాత్రం ఇంగ్లీష్లో ఇండియా, తెలుగులో భారతదేశం. అదేంటి? హిందీలో హిందుస్థాన్, అవునా కాదా? అలాగే అంటారు. హిందుస్థాన్ జిందాబాద్, భారత్ జిందాబాద్, ఇండియా జిందాబాద్. ఇన్ని పేర్లు ఏంటండి? అసలు ఇండియా అనే పేరు మనల్ని పరాయి దేశస్తులు పాలించి పీడించిన దానికి గుర్తది. మన సంస్కృతి కానీ మన యొక్క వారసత్వానికి సంబంధించి కానీ ఇండియా అన్న పేరు సూటబుల్ కాదు. అటువంటి ఇండియా పేరుని ఎలా ఉంచారు? 2020లో క్లియర్గా సుప్రీంకోర్టు కేంద్రానికి చెప్పింది, మీరు తగు నిర్ణయం తీసుకోండి. ఇండియా అన్న పేరు వచ్చేసి బానిసత్వాన్ని సూచిస్తున్నట్టో, లేదా ఇంకా పరాయి వాళ్ళు మనల్ని పాలిస్తున్నారు అన్నట్టో, లేదు వేరే వాళ్ళు మనకు పెట్టిన పేరుని మనం ఉంచుకున్నామన్నట్టు ఉంది తప్ప, స్వతంత్రం సాధించుకుని 70 సంవత్సరాలు దాటినా సరే ఇంకా ఆ పేరేంటి అని అంతా అంటున్నారు. అండ్ మిగతా దేశాలకి మన దేశాలకు కూడా అక్కడే తేడా వస్తుంది, చూడండి, త్వరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి అన్నారు. 2020 అయిపోయింది, 21, 22, 23, 24, ఇదిగో 25 ఇప్పుడు. ఏమైంది? కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదు. దెన్ ఢిల్లీ హైకోర్టుకి ఒక వ్యక్తి వెళ్ళాడు, ఐ థింక్ నహతా ఆర్ సమ్ పర్సన్. అతని తరఫున సౌరభ్ గంజా, ఒక లాయర్, సబ్జెక్ట్ కరెక్షన్ నేమ్స్ అటు ఇటుగా. ఇక నేను మెయిన్ మెన్షన్ చేయదలుచుకుంది ఏంటంటే, నాలంటాడో మీలంటాడో ఖచ్చితంగా కోర్టుకి వెళ్తారు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఢిల్లీ హైకోర్టు ఒకటే చెప్పారు, ఇండియా అన్న పేరు మన యొక్క సార్వభౌమాధికారాన్ని కానీ, మన యొక్క స్వాతంత్రాన్ని కానీ, మన రాజ్యాంగ ప్రతిపత్తిని కానీ సూచించగా ఎక్కడా లేదు. అది ఇంకా ఏదో వలస రాజ్యంలాగో లేదన్నప్పుడు ఇంకా మనం కూడా పాలిస్తున్నట్టుగానో ఇలా ఉంది. అసలు ఇండియా అన్న పేరు ఎందుకు వచ్చింది? ఇండస్ అనే రివర్ పేరు మీదుగా వచ్చింది. అంటే ఇండస్ అంటే సింధు, సింధు నది పేరు మీదగా అది వచ్చింది. అది ఎలా రా బాబు అంటే, ఈ గ్రీకులు, రోమన్లు అంటే యూరప్ వాళ్ళు మన దేశానికి వచ్చే మూమెంట్లో ఈ పాకిస్తాన్ ఉన్నటువంటి ఆ సింధు నదిని దాటుకొని రావాలా. అప్పుడు దానిని ఈవెన్ అప్పట్లో ఉన్నటువంటి మెస్టోమియా, ఈ అంటే ఇరాను, ఇరాకు ఇవన్నీ కదా, పర్షియా, లైక్ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఏమన్నారు, ఇండియాని ఆ ఇండస్ రివర్ ఏదైతే ఉందో అది దాటితేనే భారతదేశం కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, దానిని ఇండస్ అన్నారు. ఇండస్ కాస్త ఇండియా అన్నగా పేరు అన్నది వచ్చేసింది. అంటే మన దేశంలో వాళ్ళు ఎవరు కూడా ఇండియా అనే పేరు లేదు. హిందుస్థాన్, హిందువులంతా ఉన్నటువంటి భూమి, నేల హిందుస్థాన్. భరతుడి పేరు మీద భారత్, భారతదేశం. ఇది పురాణ ఇతిహాసాలు మొత్తం తిరగేసిన, మన దగ్గర ఉన్నటువంటి కవులు కరాకాలు రచించినటువంటి ఇన్ని గ్రంథాలు తిరగేసిన ప్రతి దానిలో కూడా ఐదర్ భారత్ అన్న ఉంటుంది లేదా హిందుస్థాన్ అన్న ఉంటుంది. హిందుస్థాన్ ఒకవేళ రీసెంట్గా అనుకున్నా కానీ మన భారతీయులు పెట్టినటువంటి పేరు అది. హిందువులంతా ఉన్నటువంటి ప్రాంతం హిందుస్థాన్. లేదు ఋషులు పలుకుతున్నటువంటి అన్నప్పుడు భారత్, భారత ఉపఖండం, భారతవర్షే జంబూద్వీపే భారత్, భారతదేశం. సో అదనే తీసుకుందాం. ఇది కదా మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేది, మన యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని తెలియజేసేది. ఈవెన్ ఇన్ 1949 నవంబర్ 15, నవంబర్ 26, 1949 మనం ఆ రోజు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఆ రోజు రాజ్యాంగాన్ని మనలో ఆమోదించిన రోజు. దీనికి 926 11 రోజుల ముందు, అంటే నవంబర్ 15, 1949న ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగ సభ వాళ్ళంతా గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయ్యి ఏంటి, ఇండియా అన్న పదం తొలగించి హిందుస్థాన్ పెడదామా, భారత్ పెడదామని చెప్పి డిస్కషన్. ఆ డిస్కషన్ తేలకుండానే అయిపోయింది, క్లోజ్ చేసేసి ఉన్నారు. అండ్ రాజ్యాంగాన్ని ఆమోదించున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ డిస్కషన్ అనేది క్లారిటీ రాకుండా అలాగే ఉండిపోయింది. అదే విషయం మరలా మెన్షన్ చేశారు. ఇక అప్పుడు ఢిల్లీ హైకోర్టు కరెక్ట్ కాదు ఏంటి, కేంద్రంలో ఎవరున్నారు పెద్దలు వింటున్నారా, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, డెసిషన్ తీసేసుకోండి, ఇండియా పేరుని మార్చేసేయండి, ఇక భారత్ లేదా హిందుస్థాన్ ఉంచండి అన్నారు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా?
ఇప్పటికీ మన వాళ్ళు అనకూడదు కానీ మన దేశాన్ని అల్లల్లాడించినటువంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు కొన్ని వీధులకి, కొన్ని ప్రాంతాలకి. ఈ బీజేపీలో కొన్ని మారుస్తూ ఉన్నారు, అయినా సరే కాదు కూడా హడావుడి చేస్తూనే ఉన్నారు. సో ఇంతకుముందు ఎక్స్టెండ్ చేయదలుచుకోవాలి. మీకు అర్థమైందా? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. విదేశాలన్నింటికి కూడా ఇండియా అంటేనే తెలుసులే, ఇండియా అంటే ఒక బ్రాండ్లే, వన్స్ ఇది కనుక మనకు కాదంటే ఈ పేరు వేరే వాళ్ళు తీసుకుంటే లేనిపోయిన సమస్యలు వస్తాయి అని అనుకున్నట్టయితే క్లారిటీ కోర్టులకు ఇస్తే సరిపోతుంది. సీరియస్లీ ఇప్పుడు ఇండియా అన్న పేరు మన వాళ్ళు కాదు అని భారత్ హిందుస్థాన్ మార్చినట్టయితే ఇదే ఇండియా అన్న పేరు వేరే దేశాల వాళ్ళు ఎక్కడైనా ఏ రకంగా వాడవచ్చు. అప్పుడు వాంటెడ్గా కావాలని దాన్ని కించపరిచే విధంగా అసలు ఘోరమైన ఒక ప్రాంతానికో ప్రదేశంగా పేరు కనుక పెట్టినట్టయితే మనకి తలవంపులు వస్తాయి. ఎన్నెల ఆ పేరు పెట్టుకుంది మనమే కదా. సో చాలా ఉన్నాయి ఇట్లా దీనికి సంబంధించి. మరి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునేది ఏంటి వేచి చూద్దాం. మీరు చెప్పండి, ఇండియా అన్న పేరును మార్చి భారత్ అని పెట్టాలా, హిందుస్థాన్ అని పెట్టాలా? కింద కామెంట్లో తెలియచేయండి.